మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు శాండ్విచ్ మసాలా ఉత్తప్పం చేయబోతున్నాను కదా. మరి శాండ్విచ్ మసాలా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే శాండ్విచ్ అనగానే మనకు ఒక 2 లేయర్స్ మధ్యలో మసాలా. సో ఏదన్నా మనకి ఏదైతే ఇంగ్రీడియంట్ మధ్యలో ఉంటుందో స్టఫ్ చేస్తామో దాన్ని శాండ్విచ్ అంటాము. సో వాట్ ఎవర్ ద ప్రాసెస్. సో దోశలో మనం శాండ్విచ్ చేస్తుంటాము, అలాగే ఇదిగో ఉత్తప్పంలో కూడా. ఇప్పుడు మధ్యలో స్టఫ్ చేసుకోవడానికి ఒక శాండ్విచ్ లేయర్ని ఫామ్ చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేసుకుంటున్నాను. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ నూనె మాత్రమే వాడుతున్నాను. కొద్దిగా నూనె, నార్మల్గా ఈ మసాలా ఏదైతే నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నానో ఇది మీరు శాండ్విచ్ లాగా చేయొచ్చు. అంతేకాకుండా నార్మల్గా బ్రెడ్స్తో కాంబినేషన్లో తింటారు, కొంతమంది బన్ కాంబినేషన్లో తింటారు. ఎందుకంటే ఇక్కడ బంగాళదుంప వేస్తున్నాను. ఉడికించిన బంగాళదుంప మనకు హెల్త్కి చాలా మంచిది. నార్మల్లీ బంగాళదుంప అందులో ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు దీన్ని టచ్ చేయరు, కానీ ఉడికించిన దాని వల్ల తినడం వల్ల అలా కూడా వెయిట్ లాస్ అనేది అవుతారు. సో అది కూడా బెస్ట్ థింగ్. పైగా చిన్నపిల్లలకి ఏంటంటే ఉడికించింది పైన నుంచి ఉప్పు కారం అలాగే చల్లి తినిపిస్తూ ఉంటారు కూడా చాలామంది. అలా కూడా చాలా బాగుంటుంది అనుకోండి. అండ్ దీన్ని మీరు రోటీ కాంబినేషన్లో కూడా తినొచ్చు, కాకపోతే ఇది జస్ట్ ఒక మసాలా కాంబినేషన్ అనమాట. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, ఆ తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఇంగువ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. మనం ఊతప్పం కాంబినేషన్గా ఎప్పుడన్నా మనం ఏం చేస్తాము, ఊతప్పం చట్నీ కదా, కానీ ఇందులో నాకు తెలిసి చట్నీ అవసరం ఉండదు. మహా అయితే ఏదన్నా కారపొడి కాంబినేషన్లో నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి జస్ట్ కారపొడి పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని తింటే బాగుంటుంది. కాకపోతే ఎందుకంటే మధ్యలోనే మనం స్టఫ్ వేస్తున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా చట్నీ అనేది మాత్రం ఎవ్వరూ ప్రిఫర్ చేయరు. బట్ దెన్ కొంతమంది చట్నీ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి, కొన్ని అల్లం ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి, ఏ వంట చేసినా అల్లం వెల్లుల్లి ఈ రెండు వేస్తే ఆ వంటకానికి టేస్ట్తో పాటు మంచి గుమగుమలు కూడా ఉంటాయి, ఆ ఫ్లేవర్ వాసన కదా. సో అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసామనుకోండి పళ్ళకు తగులుతూ ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే కాఫ్కి కానివ్వండి, కోల్డ్, వీటన్నిటికీ అల్లం చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, ఆ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను, కొంచెం క్యారెట్ తురుము. కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు, సో కొంచెం నూనె వాడుతూ ఒక మంచి డిష్. మీకు నూనె వాడటం ఇష్టం లేదనుకోండి, అప్పుడు మీరు మీకు కావలసినట్టుగా నెయ్యి లేదా బటర్ ఏదన్నా కూడా చక్కగా వాడుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఎప్పుడు మనం నేతితో ఏ వంట చేసినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది, ఓన్లీ స్వీట్స్ మాత్రమే కాకుండా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేస్తాను కదా. నెక్స్ట్ బంగాళదుంప ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోండి, లేదా ఇలాగే 2 ముక్కలుగా కట్ చేశాను. ఇది వేసిన తర్వాత నార్మల్గా స్పాచులాతో మ్యాష్ చేసుకున్నా కూడా పర్లేదు. చాలా మెత్తగా ఉడికించేసేయాలి బంగాళదుంపని, అప్పుడే మ్యాష్ అవుతుంది.
ఇవన్నీ వేసేసాను కదా. చివరిగా కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇందులో. మరీ లూజ్గా పేస్ట్లా కాకుండా మరీ ఇలా మనం దోశలో మసాలా దోశలో వేస్తాను చూడండి, అలా కూడా కాకుండా కొంచెం లైట్ థిక్ గ్రేవీ లాగా ఉండాలి. సో దానికోసం కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే నీళ్ళు యాడ్ చేసినా కూడా కొంచెం ఏవైతే కొంచెం చిన్న చిన్న ఆలు గడ్డలు ఉంటాయి చూడండి, వాటిని మ్యాష్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేయండి. ఇది లైట్గా ఉడుకుతుంది. అండ్ చూసారు కదా, ఇందాక నేను చెప్తున్నాను కదా, ఈ మసాలాను ఏంటంటే మీరు కాంబినేషన్లో పూరీ కాంబినేషన్లో తినొచ్చు, అలాగే మీరు రోటీ కాంబినేషన్ రైస్కి ఫ్రై లాగా కూడా తినొచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇక్కడ మీరు అన్ని కాంబినేషన్లో ఇప్పుడు నేనైతే ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసానో చూస్తున్నారు కదా. సో నార్మల్గా ఆలూ ఫ్రై కానివ్వండి, స్పెషల్లీ టిఫిన్స్లో మనం బంగాళదుంపని ఉడికించి పెట్టేసి దాంతో కొంచెం మ్యాష్ చేసి కొంచెం మసాలా లాగా చేస్తాం కదా, కాస్త సిమిలర్ ప్రాసెస్. కానీ ఇందులో ఎక్కడ కూడా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు, అన్నీ పచ్చిమిర్చి ఇవి మాత్రమే. ఎక్కువగా మార్నింగ్ గరం మసాలా, ఇలాచి, లవంగి అన్నీ తినడం కూడా అంత మంచిది కాదనుకోండి. మసాలా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బట్ స్టవ్ సిమ్లో పెట్టేసి ఊతప్పం ప్రిపేర్ చేస్తాను. దానికోసం జస్ట్ దోశ తవ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టేసుకున్నాను కదా. అండ్ ఎలాగో ఈ మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో బఠానీ వేయలేదు, మీకు కావాలంటే బఠానీ వేయొచ్చు, కాలీఫ్లవర్ ఉడికించినవి వేయాలి. లేదు అనుకుంటే అవి కాస్త పచ్చిగా ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ఉడికిపోయి ఉంటుంది, అలా కాస్త డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఏవైతే ఇందులో మీరు మసాలా ప్రిపేర్ చేయడానికి చూస్తారో సో ఎక్కువగా ఓన్లీ ఉడికినవి మాత్రమే వేయడానికి ట్రై చేయండి, అలా కూడా బాగుంటుంది. కంప్లీట్ కాంబినేషన్ మిక్స్డ్ వెజిటబుల్ మసాలా కూడా అవుతుంది, అలా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నూనె స్ప్రింకిల్ చేసుకుంటున్నాను లైట్గా. కాస్త ప్యాన్ అంతా కూడా వేడెక్కిన తర్వాత అప్పుడు చక్కగా ఊతప్పం వేసి ఆ పై నుంచి స్టఫ్ చేసుకుంటాను. సో శాండ్విచ్ మసాలా ఊతప్పానికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఊతప్పం వేసుకోవాలి. ప్యాన్ కూడా చక్కగా హీట్ ఎక్కిపోయింది. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలాని కాస్త ఉడికిన తర్వాత పైన మొత్తం లైట్గా పచ్చిగా ఉంది చూడండి. సో ఇది లైట్గా కొంచెం ఉడికిన టైంన అప్పుడు ఈ మసాలాని స్టఫ్ చేసి ఆ తర్వాత పైనుంచి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా చాలా పెద్ద లేయర్ కాబట్టి కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా, ఎప్పుడైనా ఊతప్పం అనుకోండి స్టఫ్ చేస్తుంది మరీ పెద్దగా కాకుండా చిన్నగా, ఇంకా మీడియం సైజ్ ఇంకా చిన్నగా చేసినా కూడా పర్లేదు. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో స్టఫ్ చేసుకుంటాను. స్పాచులాతో స్టఫ్ చేయడం కష్టమైతే జస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా స్టఫ్ చేసేసేయండి.
ఆ తర్వాత పైనుంచి బ్యాటర్తో కవర్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా లోపల ఒక శాండ్విచ్ లేయర్లా ఫామ్ అవుతుంది కాబట్టి అందుకే దీన్ని శాండ్విచ్ మసాలా ఊతప్పం అంటారు. అండ్ మీరు లోపల లేయర్ని హైడ్ చేసుకోవాలి. చీజ్తో కూడా చక్కగా కొంచెం ఒక చీజ్ స్లైస్ వేసి కూడా హైడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా కూడా బాగుంటుంది అనుకోండి. చిన్నపిల్లలకి అలా చక్కగా తినిపించండి. ఇమీడియట్లీ టర్న్ చేయండి. దాట్స్ ఇట్. సో చూసారు కదా శాండ్విచ్ మసాలా ఊతప్పం. అటు మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే ఊతప్పంలానే ఉంటుంది, కాకపోతే ఇందులో మధ్యలో స్టఫ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. సో ఇందాక చెప్తున్నాను కదా, పిల్లలకి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ఏమేం చేయాలో సింపుల్గా మీరు ఎలాగో మసాలా స్టఫ్ చేస్తారు. జస్ట్ ఒక చీజ్ స్లైస్ చక్కగా స్టఫ్ చేయడం వల్ల ఒక చీజీ టెక్స్చర్ వస్తుంది. అండ్ తినే టైంలో కూడా కొంచెం చీజ్ అలా సాగుతూ చూడడానికి బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకి కూడా హెల్త్ మంచిది, బికాస్ డైరీ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళకి ఈ టైంలో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అటు బాడీ అండ్ బ్రెయిన్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. సో ఒక హెల్తీ డిష్ అనేది ఇంట్లో చక్కగా కాస్త వెరైటీగా చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్. అండ్ నేను నూనె కూడా ఎక్కువగా వాడలేదు, చాలా తక్కువ నూనె వాడుకుంటూ ఇలా ఊతప్పం చేశాను. ఇదిగోండి. సో సెకండ్ సైడ్ కూడా చక్కగా కాలిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. శాండ్విచ్ మసాలా ఊతప్పం రెడీ. చూసారు కదా, ఇంట్లోనే మనం హ్యాపీగా శాండ్విచ్ ప్యాటర్న్స్లో మసాలా ఊతప్పం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం మసాలా దోశ ఇలా చేస్తూ ఉంటాము, లేదంటే శాండ్విచ్లో డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాము, కానీ కొంచెం ఫ్యూజనల్గా ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ నేను చెప్పినవన్నీ కూడా చక్కగా ఫాలో అయిపోండి ఇంకాస్త టేస్టీగా ఉండటం కోసం. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. బట్ దానికన్నా ముందు శాండ్విచ్ మసాలా ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. శాండ్విచ్ మసాలా ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 4 రెమ్మలు, ఇంగువ 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1 టీ స్పూన్, ఆలు 1, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. శాండ్విచ్ మసాలా ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, ఇంగువ, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము, ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప కూడా వేసి కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దానిపై దోస పిండితో దోసలా వేసుకుని ఆ తర్వాత దానిపైన ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మసాలా మిశ్రమంని వేసుకొని పైనుంచి దోస పిండితో మిశ్రమాన్ని కవర్ చేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శాండ్విచ్ మసాలా ఊతప్పం రెడీ.